ఇప్పుడు అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం, ఉద్యమకారులను ఆదుకుంటాం, ఉద్యమ కళాకారులను ఆదుకుంటాం అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళ గెలుపుకు కారణం కావడానికి తెలంగాణ ఉద్యమకారులు సపోర్ట్ చేసిండ్రు. ఇవాళ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరు ఏం చేసుకోవాలి ఏందనేది. ఇలా ఉన్న ఇండ్లు ఇచ్చుడు బంద్ చేసి కొత్తగా పేదల ఇండ్లు కూడా కొట్టడం మొదలుపెట్టిండ్రు. దాని మీద చాలా బాధాకరం. భవిష్యత్ కార్యాచరణ ఏంది? అమరవీరుల కుటుంబాలను కలుస్తాం, మేము స్తూపాలను దర్శించుకుంటూ తెలంగాణ ఉద్యమకారులను ఐక్యత చేసుకుంటూ అమరవీరుల కుటుంబాలను, అమరులైన కళాకారుల కుటుంబాలను, ఉద్యమకారుల కుటుంబాలలో అమరులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కలుసుకుంటూ ఆ స్తూపాలను దర్శించుకుంటూ అటు జయశంకర్ సార్ ఇంటి నుంచి ఇటు మారోజు వీరన్న, టాను నాయక్, కొండలక్ష్మణ్ బాబూజీ, కొమరం భీం, దొడ్డి కొమరయ్య వీళ్ళందరి విగ్రహాలను దర్శిస్తాం. అతి త్వరలో తెలంగాణ అమరవీరుల లెక్క దొరుకుతలేదన్నారు కదా, ఆ లెక్కలేందో మా తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి ఆ లెక్కలు తీస్తాం. అమరులైన కళాకారుల కుటుంబాలను కూడా లెక్కలు తీస్తాం. ఇంతవరకు ఎంతమంది అమరులైనరో కూడా వాళ్ళకి కనీసం ఆలోచన లేదు. మా డిమాండ్ ఏంటంటే అమరులైన కుటుంబాలు, కళాకారుల కుటుంబాలు కానీ ఎవరైనా వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు చనిపోగానే వాళ్ళ కుటుంబాలు అయితే చనిపోవు కదా, వాళ్ళు ఉద్యమం చేసే కదా చనిపోయింది. వాళ్ళ కుటుంబాలను తక్షణమే ఆదుకునేంత వరకు మేము ఈ నెలాఖరులోనే యాత్ర స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా అన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు జాగా ఇస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే పెన్షన్ ఇస్తాం, ఆదుకుంటాం. ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తాం, ఇల్లు జాగా ఇస్తాం. ఇస్తానంటున్నారు. ఇస్తానంటే కడుపు నింతదా? ఇస్తే కడుపు నింతదా? పెడతాని ఇంటి ముందర కూర్చోబెట్టి పెడతా అంటే ఎప్పుడు పెడతావు? చచ్చిపోయినాక పెడతావా? ఇప్పటికి చాలామంది చచ్చిపోయినారు. మీరు అన్నది అమలు చేయండి. మేము ప్రధానంగా మీరు అన్నదంటే మేము కొత్త డిమాండ్ తెచ్చింది ఏంటంటే పెన్షన్ ఇస్తాను మీరు అన్నారు, ఇంటి జాగా ఇస్తాను మీరు అన్నారు, తామర పత్రం ఇస్తామన్నారు. మేము ప్రధానంగా పెట్టింది ఏంది? హెల్త్ కార్డు ఇవ్వమని చెప్పినాం. కొంతమంది మా సంస్థలలో పనిచేసిన వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు ఎఫ్ఐఆర్ కాలేదు. వాళ్ళను తెలంగాణ రాకముందున్న ప్రజా సంఘాల ద్వారా వాళ్ళను గుర్తించి వాళ్ళను ఐడెంటిఫై చేయమని చెప్పినాం. ఇంతవరకు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఏమైనా ఇంకా వాళ్ళు చేసిన కొత్త ఘనకార్యాలు ఏంటంటే ఈ మూసి పక్షాల మీద పేదల నిండు కూడా కొట్టుడు, ఆ వెలుగుమెట్ల దగ్గర పోయి ఆ మంత్రులకు తాకట్టు పెట్టలేక పేదల భూదాన్ భూములు పులగొట్టుడు. ఇలా భూదాన్ భూమి కూడా కొట్టి రైట్స్ కూడా ఇచ్చిండండి. మా పేదల ఇంట్లో దొరికినాయి మీకు. ఖచ్చితంగా దీని మీద మా తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తుంది. పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాం. నిరంతర పోరాటం కొనసాగిస్తాం.